ఏడాది ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే స్థాయిలో శక్తివంతమైన సూపర్ ఎల్ నీనో ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారిపోవచ్చని, ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో పాటు ఋతుపవనాల వ్యవస్థ అసాధారణంగా మారే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వర్షపాత విధానాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతుందనే అంశంపై శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎల్ నీనో వ్యవస్థ సాధారణ వర్షపాత చక్రాన్ని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని నేషనల్ జియోగ్రాఫిక్ నివేదించింది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు, మరికొన్ని ప్రాంతాల్లో అతివృష్టి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అందుకే ఈసారి ఏర్పడే పరిస్థితిని శాస్త్రవేత్తలు సూపర్ ఎల్ నీనోగా అభివర్ణిస్తున్నారు. ఎల్ నీనో అంటే ఏంటి? పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్ నీనో అంటారు. ఇది సాధారణంగా ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి కనిపించే వాతావరణ దృగ్విషయం. ఎల్ నీనో ప్రభావం వల్ల గాలిలో తేమ కదలికలు మారిపోతాయి. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. గతంలో 1982, 83, 1997, 98, 2015 నుంచి 16 సంవత్సరాల్లో సంభవించిన ఎల్ నీనో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణ మార్పులకు కారణమైంది. బలహీనమైన ఋతుపవనాలు, కరువు, పంట నష్టాలు వంటి సమస్యలు అప్పట్లో నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తగ్గిపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలం, వసంతకాలంలో ఏర్పడే వాతావరణ మార్పులు ఋతుపవనాలపై అత్యధిక ప్రభావం చూపుతాయని అమెరికా NOAA వాతావరణ అంచనా కేంద్రం ఆపరేషనల్ ప్రిడిక్షన్ బ్రాంచ్ చీఫ్ జాన్ గాడ్ షార్క్ తెలిపారు. జూన్ నుంచి ఆగస్టు 2026 మధ్య ఎల్ నీనో ప్రారంభమై ఏడాది చివరి వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. పసిఫిక్ సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కడంతో సాధారణంగా వర్షాలు కురిసే ప్రాంతాల్లో ఆహార భద్రతా సమస్యలు, కరువు, కార్చిచ్చులు వంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో బలమైన ఋతుపవనాల ప్రభావంతో అతివృష్టి పరిస్థితులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. భారత్లో సాధారణంగా ఎల్ నీనో సంవత్సరాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. భారత వాతావరణ శాఖ కూడా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అయితే హిమాలయాల్లో తక్కువ మంచు కవరేజ్, అమెరికా నైరుతి ప్రాంతంలో పొడి శీతాకాల పరిస్థితులు వంటి అంశాలు ఎల్ నీనో ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఋతుపవనాలను బలపరిచే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఈసారి పసిఫిక్ సముద్రం మొత్తం విస్తీర్ణంలో వేడెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోందని, ఇది భారత్, ఇండోనేషియా, పశ్చిమ ఆఫ్రికా ఋతుపవన వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని గాడ్ షార్క్ హెచ్చరించారు. ఎల్ నీనో ప్రభావంతో భారత్లో వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మధ్య ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, దక్షిణ పసిఫిక్ ప్రాంతాలు, మధ్య అమెరికా, ఉత్తర బ్రెజిల్ వంటి ప్రాంతాల్లో కూడా కరువు పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకటి, ప్రస్తుతానికి వాయువ్యం నుంచి వీచే గాలులు కానీ, లేకపోతే ఉన్న ప్రజెంటు హీట్ ఆర్గనైజేషన్ పీరియడ్లో రాష్ట్రంలో వడగాలులు వీచే అవకాశం, అధిక ఉష్ణోగ్రతలు అసౌకర్యాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది. రాబోయే 5 రోజులకి ఈ వాతావరణ పరిస్థితులను తెలియజేయడం జరిగింది. మొదటి 4 రోజులు వడగాలు ఉండే అవకాశం, 5వ రోజు వడగాలు లేకపోయినప్పటికీ హీట్ ఇంపాక్ట్ లైక్ వార్మ్ అండ్ హ్యూమిడ్ డిస్కంఫర్టబుల్ వెదర్ ఉండే అవకాశం ఉంది. ఇక వర్షాలకు వచ్చినట్లయితే మా లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ద్వారా దేశంలో ఉన్న వర్షపాతంలో లాంగ్ రేంజ్ అంటే లాంగ్ పీరియడ్ యావరేజ్లో పోల్చినట్లయితే 92% వర్షపాతం నమోదయ్యే అవకాశాన్ని చూపిస్తుంది. మన రాష్ట్రంలో కూడా ఇంచుమించు అదే స్థాయిలో వర్షపాతాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఋతుపవనాలు నైరుతి మరియు ఆగ్నేయ అరేబియా సముద్రంతో పాటుగా కామెరూన్, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడం జరిగింది. గత 2 రోజులతో పోల్చినట్లయితే ఈ సరిహద్దు రేఖ, ఉత్తర సరిహద్దు రేఖ, ఉత్తరావధి రేఖ ఇంకొంచెం ముందుకు జరిగింది. రాబోయే 3 రోజులు కూడా పరిస్థితులు నైరుతి ఋతుపవనాల యొక్క ఉత్తర గమనానికి అనుకూలమైన పరిస్థితుల్ని సూచిస్తున్నాయి.
ఇక కేరళ తీరాన్ని 28వ తేదీ తరువాత ఇంకా పరిశీలించిన తర్వాత ఇదమిద్ధంగా చెప్పడం జరుగుతుంది. సార్, వాయువ్య గాలుల వల్ల ఏమైనా ఋతుపవనాల చురుకుదనానికి కాస్త భంగం కలిగించేటువంటి అవకాశం లేదా ఆలస్యం కావడానికి ఉన్నప్పుడు ఒకటి దాన్ని 2 విధాలుగా చెప్పాలి. ఒకటి ఋతుపవనాలు వాటి యొక్క గమనం, వాటి విస్తరణ, అవి అనుకూల పరిస్థితుల్ని అంచనా వేయటానికి మేము కేరళ తీరాన్ని తాకకముందే 3 అంశాలని పరిగణనలోకి తీసుకుంటాం. ఒకటి, ఒక గ్రిడ్ ఉంటుంది. 55 డిగ్రీల నుంచి 80 డిగ్రీల రేఖాంశం, 0 డిగ్రీల నుంచి 10 డిగ్రీల అక్షాంశం వరకు ఉన్న గ్రిడ్ ప్రాంతంలో మీకు సౌత్ వెస్టర్లీ లేదా నైరుతి గాలులు వీచినట్లయితే, అది 600 హెచ్పిఏ వరకు ఉన్నట్లయితే అప్పుడు మనం మాన్సూన్కి అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నట్టు చెప్తాము. ఇంకా గ్రిడ్లో ఫైనర్ పాయింట్లో ఈ 5 నుంచి 10 డిగ్రీల అక్షాంశం మధ్య, 75 నుంచి 80 డిగ్రీల రేఖాంశం మధ్య ఓఎల్ఆర్ లేదా అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ 200 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ కన్నా తక్కువ ఉన్నట్లయితే అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్టు చెప్తాము. ఇక కేరళ తీర ప్రాంతంలో ఉన్న 14 ఐఎండి అబ్జర్వేటరీస్లో ఇంచుమించు 60% అబ్జర్వేటరీస్లో వరుసగా 2 రోజులు 2.5 లేదా ఎక్కువ మిల్లీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వర్షపాతం నమోదవ్వాలి. ఈ వర్షాలని ప్రీ మాన్సూన్ షవర్స్ నుంచి డిస్టింగ్విష్ చేయగలగాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రీ మాన్సూన్ సీజన్, ఎండాకాలంలో వచ్చే మ్యాంగో షవర్స్ కానీ లేకపోతే ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉంటాయి. ఈ వాతావరణాన్ని రాబోయే మాన్సూన్ వాతావరణాన్ని మనం డిస్టింగ్విష్ చేయగలగాలి, వేరు చేయగలగాలి. కొంగలాగా, హంసలాగా మనం రెండింటినీ వేరు చేయగలగాలి. ఆ విధంగా వేరు చేయగలిగితే ఇవి ఋతుపవన వర్షాలు లేదా కాదు అని మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ప్రస్తుతానికి కేరళలో కూడా ఇటువంటి ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుంది. అయితే అది ఈ వర్షాలు కావు, ఋతుపవన వర్షాలు కావాలి అంటే అక్కడ మీకు ఇందాక చెప్పినట్లుగా 925 హెచ్పిఏ వరకు 15 నుంచి 20 నాట్స్ విండ్ స్పీడ్ ఉండాలి. 600 హెచ్పిఏ వరకు సౌత్ వెస్టర్లీస్ ఉండాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషను ఆ గ్రిడ్లో, డిఫైన్డ్ గ్రిడ్లో 200 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ కన్నా తక్కువ ఉన్నట్లయితే, అలాగే 14 స్టేషన్లో 60% అంటే 8-9 స్టేషన్స్లో లేదా అంతకన్నా ఎక్కువ స్టేషన్స్లో 2.5 మిల్లీమీటర్లు లేదా అంతకన్నా వర్షం 2 వరుస రోజుల్లో పడినట్టయితే అప్పుడు మాన్సూన్ కింద డిక్లేర్ చేయొచ్చు. మే 10వ తేదీ నుంచి ఇంతవరకు పరిశీలిస్తూనే ఉన్నాము. కాబట్టి ప్రస్తుతానికి ఆ పరిస్థితులు ఉన్నట్లయితే కేరళ తీరాన్ని తాకే తేదీని తెలియజేయడం జరుగుతుంది.